Uh, First right. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు సాయాజీ షిండే గారిని చూస్తే ఆయన ఎప్పుడు పోలీస్ రోల్స్లో లేకపోతే పొలిటీషియన్ రోల్స్లో కనిపిస్తూ ఉంటారు తెలుగు మూవీస్లో. సో కొంచెం కాస్టింగ్ అగేన్స్ట్ టైప్ సిచ్యువేషన్ ఇది. సో ఆ ఇంటెన్షన్తో మీరు ఆయన్ని అప్రోచ్ అయ్యారా? కొంచెం అన్కన్వెన్షనల్గా ఉంటుంది. అండ్ సాయాజీ గారు హాయ్, సో నైస్ టు సీ యూ సర్, बहुत अच्छा लग रहा है. సో డూ యూ వాంట్ టు లైక్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఫాదర్ రోల్స్ చేయాలనుకుంటున్నారా తెలుగు సినిమాల్లో? ఇది ఐ థింక్ ముందు ఎప్పుడు చూడలేదు నేను, మీరు చేసుంటారు, కానీ వుడ్ యూ లైక్ టు డూ మోర్ సచ్ రోల్స్? అండ్ మీ ఫాదర్ రోల్, అది ఈ ఫాదర్ రోల్ ఎలా ఉండబోతుంది? అండ్ అభిలాష్, సారీ, వన్ మోర్ క్వశ్చన్, సాయి చంద్ గారు రోల్ ఎలా ఉండబోతుంది ఎగ్జాక్ట్గా? ఎందుకంటే ఆయన సుధీర్ గారు సాయి చంద్ గారిని కూడా నాన్న అని పిలుస్తారు కాబట్టి, సో వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఈస్ గోయింగ్ టు హ్యావ్? అదే అండి, యాక్చువల్లీ మీరు ఇంకో ఐ థింక్ ట్రైలర్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. దట్స్ ద సస్పెన్స్ వీ వాంట్ టు బిల్డ్ టు ద మార్కెటింగ్. సో మీకు చూస్తే ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు కదా, సో వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్ అనేది హుక్. సో ఐ థింక్ మీకు నెక్స్ట్ కమింగ్ మెటీరియల్స్ గెట్ ఏ క్లారిటీ. బట్ ట్రైలర్లో ఏది ఉండదు, సినిమా ఏంటి ఎండ్ టు ఎండ్. బికాజ్ మీరు చూస్తే నా లూజర్ వెబ్ సిరీస్లో ట్రైలర్లో స్టోరీ మొత్తం చెప్పేస్తాం. సో ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్. మీకు ట్రైలర్లో క్లారిటీ వస్తుంది, దిస్ ఇస్ ద సినిమా ఇస్ అబౌట్. దీంతో థ్రిల్స్ టర్న్స్ ఏముండవు, ఇట్స్ అబౌట్ ఎమోషన్. సో ఎలా అయితే కామెడీ మీరు ఎంజాయ్ చేస్తారో ఇది కూడా ఒక ఫీలింగ్తో ఉంటుంది మీకు సినిమా చూస్తున్నప్పుడు. అండ్ మీరు షిండే గురించి అడిగారు కదా, యా, మీరు ప్రతి ఒక్క యాక్టర్ దీంట్లో ప్రీవియస్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పాలనా వ్యక్తి చేశారంటే దీంట్లో తను చేయరు. సో ఎవ్రీథింగ్ ఐ డూ సచ్ ఏ వే. మీరు యా దట్స్ హౌ వీ కాస్టెడ్ ఎంటైర్ థింగ్ అండి. సార్ నమస్తే. సుధీర్ బాబు గారు. సుధీర్ బాబు గారు, आगे रोल कितना फादर का करूँगा मुझे मालूम नहीं, लेकिन ये रोल करके मैं बहुत हैप्पी हूँ. अभी तक जितने भी मैंने फिल्म किया है ऐसे एकदम डिफरेंट, और डायरेक्टर इतना फोकस्ड है, उतना क्लैरिटी है, तो ऐसे रोल करने में बहुत मज़ा आया. और ये स्टोरी बहुत अच्छा है, और सही कैरेक्टराइजेशन कास्टिंग किया है, तो लाइक काम करते वक्त ऐसा फील कर रहा था कि ये मेरा बेटा है. సుధీర్ బాబు గారు. तो సుధీర్ బాబు గారు, హాయ్ సార్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా నాన్న సూపర్ హీరో టైటిల్ చాలా తీస్తున్నారు. తర్వాత ఎప్పుడైనా మా బావ సూపర్ స్టార్ అని మా సినిమా తీస్తారా? ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు. ఉన్నారా? కానీ మీరు సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం. నిజానికి చాలా మంచి టైటిల్. నేను చాలాసార్లు అనుకుంటుంటాను, మన ఈ డిజిటల్ వాటిలో ఎక్కడైనా సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది, మై సూపర్ హీరో అని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంటుంది. చాలా ఇష్టం కూడా నాకు ఆ క్వశ్చన్. నాకు అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో 2 క్వశ్చన్లు నాకు చాలా ఇష్టం. మై పెట్ నేమ్, మై సూపర్ హీరో. ఈ 2 క్వశ్చన్లు భలే ఎవరో ఫ్రేమ్ చేశారు, ప్రతి దాంట్లో కనిపిస్తుంటుంది. అవునవును. సో అలాంటి మంచి టైటిల్తో వస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేందా మీరు చెప్తున్నారు కదా, ఆ కథ రాయమని చెప్తాం అభిలాష్ గారిని. మై బావ సూపర్ స్టార్, మా బావ సూపర్ స్టార్ అని. మంచి మా సినిమా అవుతుంది. యా, అన్ని సినిమాలు చేయాలి కదా. మంచి కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు మీరు. అసలు ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం అనుకున్నాం, అసలు మీ వర్క్లో కానీ మీ దీంట్లో కానీ ఎక్కడ లోపం ఉండదు. రీసెంట్గా చేసిన హరోం హర్ కూడా చాలా మంచి సినిమా, కానీ ఎక్కడో చిన్న మిస్ఫేర్ అవుతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు అలా ఎలా ఫీల్ అవుతుంటారు ఏంటి? ఆ ఒక కొద్ది రోజులు మిమ్మల్ని అది ఆ ఫీలింగ్ వెంటాడుతుంటుందా సినిమా టు సినిమా? డెఫినెట్గా అండి, కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతాం. బట్ అండ్ మనం అట్ ది సేమ్ టైం హరోమరా అనేది ఓకే, ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఐ ఆల్వేస్ బిలీవ్ అవుట్ అండి, ఓ 10 మంది ఉన్నారంటే 10 మందికి నచ్చాలని లేదు. దానిలో కొంత పర్సంటేజ్ నచ్చవచ్చు, కొంత పర్సెంటేజ్ నచ్చకపోవచ్చు. అండ్ ఐ ఫీల్ నాకు వచ్చిన రీసెంట్ సినిమాలో హరోమరా ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్. ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే, క్రిటిక్స్ సైడ్ నుంచి ఓ కమర్షియల్ ఫిల్మ్ వచ్చేటప్పటికి దే విల్ బీ పాయింట్స్ హియర్ అండ్ దేర్ మీరు హైలైట్ చేసేవి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. అది మేము అచీవ్ చేయగలం. ఒక అందరూ కలిసి థియేటర్కి వచ్చి చూసినప్పుడు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్, అండ్ దట్ ఈస్ దేర్. డెఫినెట్గా ఇట్స్ గుడ్. అండ్ నాకు ఇన్ని సినిమాలు చేసినా ఐ డోంట్ థింక్ మనకు ఫిక్స్డ్ పాత్, ఎలాగైతే ఒక సినిమా ఆడకపోతే కనుక బయటికి ఎలా వస్తాం అనేది ఒక ఫిక్స్డ్ పాత్ ఇంకా నాకు తెలియదు. బట్
చూస్తూ ఉంటాం కదా కొందరు వీ సీక్ సర్టన్ ఆఫ్ పీపుల్ మంచి మంచి సినిమాలు కొన్ని ఉంటాయి, సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళిపోవడం. కొందరికి ఐ మీన్ నానికి కూడా చూస్తే ఒక స్ట్రెచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆడలేదు, బట్ ఆఫ్టర్ దట్ యూ సీ ఎలా వచ్చారు అనేది. సో యూ టేక్ ఇట్ ఇన్ యూర్ స్ట్రైడ్. అండ్ మనం అండ్ ఫర్ మీ నాకేంటంటే హరోమరా తర్వాత ఐ హ్యావ్ మెనీ ఫిల్మ్స్ ఇన్ ద పైప్ లైన్ స్టిల్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను జటాధార సైన్ చేసింది. సో దెర్ ఇస్ సంథింగ్ పీపుల్ లైక్డ్ ఇన్ దట్ ఫిలిం ఫర్ షూర్. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కష్టపడ్డారు, మీ యాక్టింగ్ చాలా పేరు వచ్చింది, సినిమా కూడా మంచి సబ్జెక్టు, అలాంటప్పుడు చిన్న ఫెయిల్ అయితే మీరు దాన్ని ఎట్లాగా చేస్తారు? అంతేగాని మీ సినిమా ఫెయిల్ అయిందని నేను అనట్లేదు. అంటే మీరు అన్ని విధాల ఫుల్ ప్రూఫ్గా ఉన్న సినిమాలు అనిపించిన సినిమా చివరిలో చిన్న మిస్ఫైర్ అయితే అప్పుడు మీరు బాగా యాక్ట్ చేశారు, సినిమా సబ్జెక్ట్ మంచిది, చాలా వర్కౌట్ చేశారు. అది దేవుడు ఇచ్చేస్తాడండి తిరిగి. కొన్ని సినిమాలు నేను బాగా చేయను, ఆ సినిమాలు హిట్ అవుతాయి. సో దేవుడు కరెక్ట్గా చేసేస్తాడు. సో ఐ డోంట్ నో అండి, మరి అది కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. సినిమా అంటే ఒక వ్యక్తి వలన కాదు కదా, అందరూ కలిస్తేనే కుదురుతుంది. ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా సరే సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. సో యూ గోట్ అండర్స్టాండ్ సినిమా అంటే ఇది అని చెప్పి వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫార్వర్డ్ అని నా ఫీలింగ్ అంతే. అభిలాష్ గారు అంటే చాలా మంచి సెన్సిటివ్ సినిమా చేస్తున్నారు. అంటే మన ఆడియన్స్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు, మన ఎంత మాస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా ఎంత మాస్ సినిమాలు చూసినా ఎక్కడో హార్ట్లో ఎక్కడో చిన్న ఇంకా వెట్ తడి ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంటారు. సో మీరు ఈ సినిమాని ఆ నమ్మకం మీదే దాని మీద బేస్ చేసిన తీసారా? ఎస్ అండి, కరెక్ట్. అంటే ఎమోషన్ కూడా, అంటే ఏ ఫిలిం అయినా ఎమోషన్, నేను రివ్యూస్ చూస్తుంటా, నేను జనరల్గా ఎమోషన్ గురించి ఎక్కువ మాట్లాడతాం మనం. సో ఐ పర్సనలీ లైక్ ఎమోషనల్ ఫిలిమ్స్ మోర్. యా, మీరు కంపల్సరీ దీంట్లో ఫైట్ ఉండదు, దర్ ఇస్ నో ఫైట్. ఫస్ట్ టైం సుధీర్ సార్ ఏంటంటే ఇంకొక రోజు కొడతారనమాట సినిమాలో. సో ఫైట్స్ అంటే పారిపోతాడు. సో అలాంటి క్యారెక్టర్ దిస్ క్యారెక్టర్. సో ఇట్స్ అంతే, పర్ఫెక్ట్, బాగుంది సార్, బాగుంది. యా, డెఫినెట్ కొత్తగా ఉంటుందండి సినిమా డెఫినెట్. సార్ శ్రీబాబు సార్ టీజర్ బాగుంది. థ్యాంక్ యూ సార్. తండ్రితో ఎమోషన్స్ మీరు మాట్లాడే విధానం, ఫోన్తో మాట్లాడడం చాలా బాగుంది, బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అందరూ కనెక్ట్ అవుతాయి. అయితే ఈ సినిమాలో మీకు ఈ మధ్య కొత్తగా ఒక పేరు ఒకటి యాడ్ అయింది సుధీర్ బాబుకు ముందు. అది ఎలా యాడ్ అయింది, దాని చరిత్ర ఏమన్నా చెప్తారా? అది ఆల్రెడీ హరోమరా టైంలోనే డైరెక్టర్ గారు అనౌన్స్ చేశారు. అదే పేరు దళపతి అనే పేరు ఎలా? యా, నవదళపతి ఉంది కదా, అయా నవదళపతి అని పెట్టారు. అంటే మన హరోమరా సినిమా డైరెక్టరు, అతనికి అంత ముందు వేరే పేరు ఉంటే అతనికి నచ్చలేక అతను నాకు ఫస్టే చెప్పాడు, సార్ నేను మంచి సినిమా తీస్తాను, లాస్ట్లో ఈ పేరు వేసేస్తున్నాను, మీరు కంటిన్యూ చేస్తానంటే చేయండి సార్, కాకపోతే నేనైతే వేస్తున్నాను అని చెప్పి అన్నారు. సో నేను ఎప్పుడు కంటిన్యూ చేయండి ఆపండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ ఐ డోంట్ మైండ్. అంటే మనకి ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటారు ఇష్టం. ఇప్పుడు ఈ పేరు కూడా అందరు నన్ను పిలవమని అనట్లేదు, నన్ను ఇష్టపడాలి పిలుస్తారు, పిలవకపోయినా నాకు ప్రాబ్లం లేదు. నాకు సుధీర్ అని పిలిచినా సరే నేను హ్యాపీ. అసలు పేరు తెలియకుండా నా క్యారెక్టర్ పేరుతో పిలిచినా సరే ఇంకా హ్యాపీ నేను. సుధీర్ బాబు గారు ఇక్కడ సార్ టీజర్ చాలా బాగుంది సార్. యాక్చువల్లీ హార్ట్ టచింగ్ ఉంది, హార్ట్ వార్మింగ్ అనిపిస్తుంది. యాక్చువల్గా మొత్తం మీరు చూపించిన ఆ సెకండ్స్ 60 సెకండ్స్ ట్రైలర్లోనే మొత్తం అంతా రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది తప్ప ఎక్కడ కథ నుంచి బయటకు వెళ్ళింది కూడా ఎక్కడ లేదనమాట. సో నాని గారి కేరింగ్ కూడా దాంట్లో కనిపిస్తుంది మాకు. అయితే యాక్చువల్గా మీ నాన్న మీకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఫాదర్ అనేది సూపర్ స్టారు, బట్ మీరేంటంటే హోమ్లీ పర్సన్ కూడా బాగా. సో మరి మీ వైఫ్ గారు కూడా వాళ్ళ నాన్న నిజంగానే చాలామందికి సూపర్ స్టార్ కదా కృష్ణ గారు. సో మరి ఎప్పుడన్నా వాళ్ళిద్దరి మధ్యన వార్నింగ్స్ ఏమన్నా చూసారు, ఇలాంటివి హార్ట్ టచింగ్ అని అలాంటి ఆ థింగ్స్ ఏమన్నా చెప్తారు వాటి గురించి? చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి. అంటే కృష్ణ గారు చూపించే ప్రేమ పిల్లల మీద అసలు మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ కెన్ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్గా ఇప్పుడు మా ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఎవ్రీ డే 6 o'clock వచ్చేవాళ్ళు. 6 అంటే 6 టైంకి. ఆయన పక్కన ఉంటే కనుక మనం వాచ్ అవసరం లేదు, ఆయన బట్టి టైం చెప్పేసుకోవచ్చు. సో అట్లా ఉంటుంది అనమాట. సో వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇంట్లో చిన్న అదో వాటర్ పైప్ లైన్ అది పనిచేయట్లేదు అంటే కనుక, అమ్మ నేను హరికి చెప్పు అయిపోద్ది అని అంట. కార్లో వెళ్ళేటప్పుడు ఆయనే ఫోన్ చేస్తారు, హరి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది చూడు అంటారు. మళ్ళీ ఇటు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నేను హరికి కూడా చెప్పాను ఆయన చేస్తారండి. నెక్స్ట్ డే హరి ఫోన్ చేసి అయిపోయింది అని చెప్తే ఇంటికి సరే మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి చెక్ చేస్తారు అయిపోయిందా లేదని. అంటే అంత సూపర్ స్టార్. ఆయన పక్కన 10 మంది ఉంటారు.
అసలు చెప్పక్కర్లేదు, అక్కడ 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 ఎవరు చెప్తుంటే నేను చూసుకుంటానని ఎవరు చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి అంత చిన్న చిన్న పనులు కూడా కంఫర్ట్ క్రియేట్ చేయాలి అందరికీ ఇంట్లో అనే కేర్ తీసుకునేది అంటారు సార్. దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్. హాయ్ సార్, కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది కదా. సో మీరు అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఇంట్లోని సూపర్ హీరో తండ్రి అనుకుంటాం, మీరు కూడా అల్లారు చిల్లరగా తిరిగామన్నారు. మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ తండ్రి గారు బాగా మిమ్మల్ని మెచ్చుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడా, లేదు హీరోగా అయినప్పుడా, లేకపోతే సూపర్ స్టార్ కృష్ణ గారికి అల్లుడు అయినప్పుడా, ఎప్పుడన్నా ఒక ఇన్సిడెంట్ ఏదైనా మంచి ఇన్సిడెంట్ మీ ఫాదర్ మెచ్చుకున్నారు బాగా? అంటే నేనేం చెప్తాను, డైరెక్ట్గా వచ్చి చెప్పడం అనేది అసలు ఉండదు ఎప్పుడు. కాకపోతే నాకు అర్థమైపోద్దా. బేసికలీ మా కంపెనీ ఆల్మోస్ట్ ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ. నాన్నగారు రన్ చేస్తుంటారు. 2 సంవత్సరాలు వెయిట్ చేశారు, 3 సంవత్సరాలు వెయిట్ చేశారు. 4వ సంవత్సరం ఒక వేరే జనరల్ మేనేజర్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అదే కాంప్లిమెంట్. ఎందుకంటే నువ్వు బతుకు, నువ్వు సెట్ అయిపోయావు, నువ్వు బతికేయగలవు, సినిమాలు బాగా చేసుకుంటున్నావు అని చెప్పి నేను నా ప్లేస్లో వేరే ఒక జనరల్ మేనేజర్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఇట్స్ ఎ కాంప్లిమెంట్ ఫర్ మీ ఇన్ ఎ వే యాక్షన్, లైక్ హీఈస్ యాక్సెప్టెడ్, లైక్ ఓకే వీడు సక్సెస్ అవుతాడు, ఇంకా హీ వాంట్ కమ్ బ్యాక్, మనం వేరే ఎవరికైనా ఇవ్వాలి జాబ్ అని చెప్పి. సో ఇన్ ఎ వే దట్ ఈస్ ఎ కాంప్లిమెంట్ ఫర్ మీ. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ హీ లైక్స్, అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను అసలు నా సినిమా గురించి ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ కానీ ఏ సాంగ్ అయినా రిలీజ్ అవుతున్నా, ఎప్పుడు రిలీజ్ అవుతున్నా, నేను అసలు ఎప్పుడు ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయను. కానీ ఆయనకి అన్ని సైడ్ల నుంచి ఆయనకి వచ్చేస్తూ ఉంటాయి, ఆయనే నాకు ఫార్వర్డ్ చేస్తా తిరిగి. సో ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్, తెలుస్తుంది కెరియర్ వైజ్ అయితే. గుడ్ సార్.